వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. టెక్ దిగ్గజం మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మరో భారీ రియల్ ఎస్టేట్ డీల్ చేశారు. ఈసారి ఏకంగా 19వ శతాబ్దానికి చెందిన ఓ చారిత్రక కోటను కొనుగోలు చేశారు. ఐర్లాండ్లోని స్ట్రాంకల్లీ క్యాసిల్ను భార్య ప్రిసిల్లా చాన్తో కలిసి సొంతం చేసుకున్నారు. ఈ డీల్ విలువ దాదాపు 335 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక అంతేకాదు ఈ కోటకు ఏకంగా 440 ఎకరాల ఎస్టేట్ కూడా ఉంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మరో భారీ ఆస్తిని కొనుగోలు చేశారు. భార్య ప్రిసిల్లా చాన్తో కలిసి ఐర్లాండ్లోని చారిత్రక స్ట్రాంకెల్లీ క్యాసిల్ను కొనుగోలు చేశారు. సౌత్ ఈస్ట్ ఐర్లాండ్లోని బ్లాక్ వాటర్ నది ఒడ్డున ఉన్న ఈ కోట ఏకంగా 440 ఎకరాల భారీ ఎస్టేట్లో భాగం. కొన్ని వారాల క్రితమే ఈ కొనుగోలు జరిగినట్లు ఐరిష్ టైమ్స్ వెల్లడించింది. ఆఫ్ మార్కెట్ డీల్ కావడంతో ఇప్పటివరకు ఈ లావాదేవీ ఐర్లాండ్ ప్రాపర్టీ ప్రైస్ రిజిస్టర్లో నమోదు కాలేదు. కోట అసలు ధర అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని విలువ 20 నుంచి 30 మిలియన్ యూరోల మధ్య ఉండొచ్చని అంచనా. అంటే భారత కరెన్సీలో సుమారు 223 కోట్ల నుంచి 335 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. స్ట్రాంకల్లీ క్యాసిల్ ఐర్లాండ్లోని బ్లాక్ వాటర్ వ్యాలీలో ఉంది. రివర్ బ్లాక్ వాటర్ ఒడ్డున ఉన్న ఈ చారిత్రక భవనాన్ని 1830వ ప్రాంతంలో మాజీ టోరీ ఎంపీ జాన్ కిలీ కోసం నిర్మించారు. గోతిక్ శైలిలో నిర్మించిన ఈ కోటను పెయిన్ బ్రదర్స్ డిజైన్ చేశారు. కోట విస్తీర్ణం ఒక్కటే సుమారు 16,000 చదరపు అడుగులు. దీని పరిమాణం ఎంత పెద్దదంటే వంటగది నుంచి డైనింగ్ రూముకు చేరుకోవడానికి చురుగ్గా నడిచినా 4.5 నిమిషాలు పడుతుందని చెప్తున్నారు. స్టాంకెల్లీ క్యాసెల్ ను గత 25 ఏళ్లుగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ర్యాప్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ ఎలెన్ బక్లీ, ఆయన భార్య జియాంగ్ కార్లా నిర్వహించారు. చారిత్రక కట్టడాన్ని సంరక్షించి పునరుద్ధరించిన తర్వాత ఇప్పుడు జుకర్బర్గ్ కుటుంబానికి అప్పగించారు. కోటను భవిష్యత్తులోనూ సంరక్షిస్తూ దాని ప్రాపర్టీ పరిసరాలను మరింత అభివృద్ధి చేయాలని జుకర్బర్గ్ కుటుంబం భావిస్తున్నట్లు పాత యజమానులు తెలిపారు. చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ స్థిరమైన పద్ధతిలో ఆస్తిని నిర్వహించాలి అన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. అయితే జుకర్బర్గ్ దంపతులు శాశ్వతంగా ఐర్లాండ్కు మకా మార్చే అవకాశం లేదు. అమెరికాలోనే ఉంటూ ఐర్లాండ్ పర్యటనల సమయంలో స్ట్రాంకెల్లీ క్యాసిల్ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్లో మెటాకు కీలక కార్యకలాపాలు ఉన్నాయి. 2009 నుంచి యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉంది. ప్రస్తుతం ఐర్లాండ్లో మెటాకు సుమారు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. మెటా అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఉన్న డబ్లిన్కు స్ట్రాంకెల్లీ క్యాసిల్ సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐర్లాండ్లో కుటుంబంతో కలిసి సమయం గడపడంతో పాటు మెటా కార్యకలాపాలకు దగ్గరగా ఉండేందుకు జుకర్బర్గ్ ఈ క్యాసిల్ను ఉపయోగించే అవకాశం ఉంది. ఐర్లాండ్లో ఆస్తి కొనుగోలు చేయాలన్న జుకర్బర్గ్ ఆసక్తి మాత్రం ఇప్పటిది కాదు. గత ఏడాది లిబర్టీ మీడియా చైర్మన్ జాన్ మలోన్కు చెందిన క్యాసిల్ మార్టిన్ హౌస్ అండ్ ఎస్టేట్ ను కొనుగోలు చేసేందుకు జుకర్బర్గ్ ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ డీల్ ముందుకు సాగలేదు. లిబర్టీ మీడియా ఫార్ములా 1 వాణిజ్య హక్కులను కలిగి ఉన్న సంస్థ. రియల్ ఎస్టేట్ లో జుకర్బర్గ్ కు భారీ పోర్ట్ఫోలియోనే ఉంది. ఫాలో ఆల్టోలో 11కి పైగా ఆస్తులతో పాటు ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ, హవాయిలోనూ ఇళ్లు ఉన్నట్లు సమాచారం. టెక్ ప్రపంచంలో భారీ ఇళ్ల కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల XAI సహ వ్యవస్థాపకుడు టోనీ యుహువాయ్ వు సిలికాన్ వ్యాలీ సమీపంలో ఏకంగా 670 కోట్ల విలువైన మ్యాన్షన్ కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.